దక్షిణాఫ్రికాతో 5వ టీ20లో అభిమానులకు అసలైన కిక్ను టీమిండియా అందించింది. లక్నోలో లాగా అహ్మదాబాద్లో పొగలు లేవు, కానీ మనోళ్ల బ్యాటింగ్ అలానే బౌలింగ్ మాత్రం దక్షిణాఫ్రికా జట్టుకు సెగలు తెప్పించింది. సిరీస్ డిసైడర్ అయిన ఈ ఫైనల్ ఫైట్లో మన టీమిండియా సౌత్ ఆఫ్రికాని 30 పరుగుల తేడాతో మట్టి కరిపించి సిరీస్ని ఘనంగా కైవసం చేసుకుంది. మంచు ప్రభావం ఉన్నా సౌత్ ఆఫ్రికా వాళ్లు భయపెట్టినా మనోళ్లు మాత్రం తగ్గేదిలే అన్నట్టు ఆడి కప్పుని కొల్లగొట్టారు. ఇక అసలు సిసలైన వార్త ఏంటంటే, డిసెంబర్ 20 మధ్యాహ్నం 1:30కి బీసీసీఐ నుండి ఒక బిగ్ అనౌన్స్మెంట్ రాబోతోంది. 2026 ప్రపంచ కప్ కోసం టీమిండియా స్క్వాడ్ని ప్రకటించబోతున్నారు. ఈ స్క్వాడ్లో ఎవరెవరికి అవకాశం దక్కుతుంది? డిసెంబర్ 20 మధ్యాహ్నం 1:30కి తేలిపోతుంది. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ పవర్ఫుల్ స్టార్ట్తో అభిమానులను ఉర్రూతలొగించారు. గిల్ ప్లేస్లో వచ్చిన సంజు నన్నెందుకు పక్కన పెడుతున్నారా అని బ్యాట్తో సమాధానం చెప్పాడు. గిల్ ఉంటే టకటక డిఫెన్స్ ఆడేవాడేమో, కానీ సంజు మాత్రం వచ్చి రాగానే బౌండరీల మోత మోగించాడు. వీళ్ళిద్దరూ ఇచ్చిన ఫ్లయింగ్ స్టార్ట్ చూసి సౌత్ ఆఫ్రికా బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఇక ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో మన తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా చేసిన విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. పాండ్యా అయితే బౌలర్లను ఉతికి ఆరేశాడు. తిలక్ వర్మ క్లాస్ ప్లస్ మాస్ చూపించాడు. వీళ్ళ దెబ్బకి టీమిండియా స్కోరు 231కి చేరింది. దీంతో టీ20 చరిత్రలో అత్యధిక సార్లు 200+ స్కోర్లు చేసిన టీంగా ఇండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇండియా ఇప్పటికీ 35 సార్లు ఈ ఘనత సాధించి మొదటి స్థానంలో నిలిచింది. టీ20 చరిత్రలో మరే జట్టుకు ఈ ఘనత సాధ్యం కాలేదు. ఇక చేజింగ్లో సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్ చూసి నాకు బీపీ వచ్చింది. ఆ క్వింటన్ డికాక్, ఏబీ బ్రేవిస్ ఆడుతుంటే మ్యాచ్ పోయిందేమో అనిపించింది. కానీ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి కీలక సమయంలో టాప్ క్లాస్ బౌలింగ్తో దక్షిణాఫ్రికా నడ్డి విరిచారు. ఇక్కడ మనం గౌతమ్ గంభీర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మావా. కొంతమంది ఇండియా ఓడిపోగానే గంభీర్పై విమర్శల వర్షం కురిపిస్తారు, కానీ గెలిచినప్పుడు మాత్రం గంభీర్కు ఎక్కడా క్రెడిట్ ఇవ్వరు. కానీ అసలు విషయం ఏంటంటే, గంభీర్ కోచ్ అయ్యాకే సంజు శాంసన్కి, వరుణ్ చక్రవర్తికి జట్టులో స్థానం లభించింది. ఈ విషయం ఎంతమంది గమనించారో కామెంట్ చేయండి. వరుణ్ చక్రవర్తిని గంభీర్ ఎంతో నమ్మాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వరుణ్ సంచలన రికార్డులు కొలగొట్టాడు. 2025లో ఇండియా తరపున 36 వికెట్లతో అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్గా వరుణ్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, ఒక టీ20 సిరీస్లో 10 కంటే ఎక్కువ వికెట్లు తీయడం వరుణ్కి ఇది మూడోసారి. ప్రపంచ క్రికెట్లో మరే బౌలర్ ఈ రికార్డు సాధించలేదు. గంభీర్ కోచ్ అయ్యాక ఇండియా ఇప్పటి వరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. వరుసగా 8 ద్వైపాక్షిక సిరీస్లు గెలిచి పాకిస్తాన్ 10 సిరీస్ల గెలుపు రికార్డు వైపు దూసుకెళ్తోంది. అలా ఈ సిరీస్ ఇండియాకు రికార్డులను కట్టబెట్టింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే, టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన మన ఓపెనర్లు మొదటి నుండి దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేయడం మొదలుపెట్టారు. మ్యాచ్ మొదలవగానే మన ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ గ్రౌండ్లోకి దిగారు. దిగడమే ఆలస్యం, బౌండరీల మోత ముగించారు. కేవలం 4.4 ఓవర్లలోనే 50 పరుగులు బోర్డు మీద పెట్టారంటే వీళ్ళే రేంజ్లో ఊచకోత కోసారో అర్థం చేసుకోండి. అభిషేక్ శర్మ అయితే వచ్చిన బాల్ని వచ్చినట్టు స్టాండ్స్లోకి పార్సిల్ చేశాడు. కేవలం 21 బంతుల్లో 34 రన్స్ కొట్టి ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. ఇండియా తరపున టీ20లో బంతుల పరంగా అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన మొనగాడిగా నిలిచాడు. సూర్యాబాయ్, హార్దిక్ రికార్డులను బ్రేక్ చేశాడు. అంతేకాదు, 2025 క్యాలెండర్ ఇయర్లో అభిషేక్ శర్మ ఏకంగా 1602 పరుగులు చేసి 2016లో విరాట్ కోహ్లీ నెలకొల్పిన 1614 పరుగుల రికార్డుకి అతి చేరువలోకొచ్చాడు. కొంచెం ఉంటే కోహ్లీ రికార్డు బ్రేక్ అయ్యేది. ఇక గిల్ స్థానంలో వచ్చిన సంజు శాంసన్ సంగతికొస్తే, సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో తాను కొట్టిన సిక్సర్ క్రికెట్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసింది. అభిషేక్తో కలిసి 63 పరుగుల పార్ట్నర్షిప్ ఇచ్చాడు. ఇదే క్రమంలో టీ20లలో 679 బంతుల్లో 1000 పరుగుల మైలురాయిని హార్దిక్తో సమానంగా చేరుకున్నాడు. కానీ 9వ ఓవర్లో ఒక విచిత్రం జరిగింది. సంజు కొట్టిన ఒక షాట్ నేరుగా వెళ్లి అంపైర్కి తగిలింది. పాపం అంపైర్ నొప్పితో విలువెల్లాడితే మన సంజు బాగా డిస్టర్బ్ అయ్యాడు. అదే ఓవర్లో ఏకాగ్రత కోల్పోయి వికెట్ పారేసుకున్నాడు. అలా ఊహించిన విధంగా సంజు ఇన్నింగ్స్కు తెరపడింది. ఇక అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సూర్య వస్తున్నాడంటే ఒకప్పుడు బౌలర్లకు భయం వేసేది. ఇప్పుడు అభిమానులకు ఎంత త్వరగా అవుట్ అయిపోతాడో అని భయం వేస్తోంది. ఈ రోజు కూడా అదే సీన్. 7 బంతులాడాడు, 5 పరుగులు కొట్టాడు. సింపుల్గా పెవిలియన్కి వెళ్లిపోయాడు. ఈ ఇన్నింగ్స్తో సూర్యాబాయ్ ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యల్ప బ్యాటింగ్ సగటు ఉన్న కెప్టెన్ల లిస్టులో రువాండా కెప్టెన్ 12.52 సగటుతో మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత 13.62 సగటుతో సూర్యాభాయ్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఇదే చూశాక ఎస్కేవై రేంజ్ ఏంటి, ఈ నేలబారు రికార్డేంటి అని అనిపించింది. ఏదేమైనా 2025 సూర్యకే అస్సలు కలిసి రాలేదు. కానీ అప్పుడే అస్సలు సినిమా మొదలైంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా సంజుతో 34 పరుగుల కీలక భాగస్వామి నెలకొల్పి ఆ తర్వాత కూడా స్థిరంగా బ్యాటింగ్ చేస్తూ అర్ధ సెంచరీకి నెమ్మదిగా తిలక్ చేరువయ్యాడు. అతడికి హార్దిక్ పాండ్యా జత కలిశాడు. 115 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పుడు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా జత కలిసి మ్యాచ్ స్వరూపమే మార్చేశారు. వీళ్ళిద్దరూ కలిసి 4వ వికెట్కి ఏకంగా 105 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఇది సౌత్ ఆఫ్రికా మీద ఇండియాకి హైయెస్ట్ 4th వికెట్ పార్ట్నర్షిప్. తిలక్ వర్మ ఒక పక్క గోడలా నిలబడితే హార్దిక్ పాండ్యా సునామీలా విరుచుకుపడ్డాడు. అసలు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పూనకం వచ్చినట్టాడాడు, విధ్వంసం సృష్టించాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 12 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి యువరాజ్ సింగ్ మొదటి స్థానంలో ఉండగా హార్దిక్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే సౌత్ ఆఫ్రికాపై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డును హార్దిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 25 బంతుల్లో 252 స్ట్రైక్ రేట్తో 63 పరుగులు కొట్టడం ద్వారా 2000 టీ20 పరుగుల మైలురాయిని కూడా దాటేశాడు. హార్దిక్ భీకర హిట్టింగ్ దెబ్బకు దక్షిణాఫ్రికా బౌలర్లకి ఎక్కడ బంతులు వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. అయితే చివరి ఓవర్లో 220 పరుగుల వద్ద హార్దిక్ అవుట్ అయ్యాడు. మరోపక్క మన తెలుగు తేజం తిలక్ వర్మ వన్డౌన్లో వచ్చి చివరి వరకు నిలబడ్డాడు. క్లాస్ ప్లస్ మాస్ కాంబినేషన్తో 42 బంతుల్లో 73 పరుగులు బాదాడు. ఇదే క్రమంలో సౌత్ ఆఫ్రికా మీద అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్గా తిలక్ నిలిచాడు. తిలక్ ఇప్పటివరకు 4 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన ఇండియన్గా రోహిత్ సూర్యాలను వెనక్కి నెట్టి 496 పరుగులతో తిలక్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికా మీద ఆడితే మరో బ్రాడ్మ్యాన్లా అయిపోతాడు. అందుకే అతడి యావరేజ్ దక్షిణాఫ్రికాపై 70 పైన ఉంది. ఇక ఈ మ్యాచ్లో చివర్లో శివన్ దుబే వచ్చి 3 బంతుల్లో 10 రన్స్ కొట్టడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా 5 వికెట్లు నష్టపోయి 231 పరుగులు చేసింది. అహ్మదాబాద్లో ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్. సౌత్ ఆఫ్రికా మీద మనకిది 3వ హైయెస్ట్ స్కోర్ కావడం విశేషం. దక్షిణాఫ్రికా బౌలర్స్లో కార్బిన్ బాష్ 2 వికెట్లు పడగొట్టగా బార్ట్మాన్, జార్జ్ లిండే చెరొక వికెట్ దక్కించుకున్నారు. 231 పరుగులు కొట్టారు కదా, ఇక ఈజీగా ఇండియా గెలుస్తుంది, కప్పు మనదే అనుకుంటే క్వింటన్ డికాక్ గ్రౌండ్లోకి దిగింది మొదలు. భీకర హిట్టింగ్తో మన గుండెల్లో రైలు పరిగెట్టించాడు. డికాక్కి ఇది 100వ టీ20 మ్యాచ్. ఆ స్పెషల్ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మన బౌలర్లను బలిపశువులను చేశాడు. చేజింగ్ స్టార్ట్ చేస్తూనే శివతాండవం ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే 50 కొట్టేసి మనోళ్లకి చెమటలు పట్టించాడు. ఇంకో పక్క ఓపెనర్ రీజా హెండ్రిక్స్ ఏమో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంటే డికాక్ మాత్రం టీ20ని టీ10లా మార్చేశాడు. వీళ్ళిద్దరూ కలిసి 50 పరుగుల పార్ట్నర్షిప్ దాటించేశారు. లాస్ట్ 20 మ్యాచ్ల్లో ఇండియా మీద సౌత్ ఆఫ్రికాకి ఇదే ఫస్ట్ 50+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావడం గమనార్హం. ఒక పక్క డికాక్ బాతుంటే రీజా హెండ్రిక్స్ 13 రన్స్ చేసి బ్యాటింగ్ చేయడానికి నానా తంటాలు పడి చివరికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. హమ్మయ్య, ఒక వికెట్ పడింది అని ఊపిరి పీల్చుకునే లోపే బేబీ డెవాల్డ్ బ్రెవిస్ దిగాడు. ఈ జూనియర్ డివిలియర్స్ వచ్చి రావడంతోనే విధ్వంసం మొదలుపెట్టాడు. డికాక్, బ్రెవిస్ కలిసి కొడుతుంటే ఒక స్టేజ్లో మ్యాచ్ అయిపోయాయి, సిరీస్ గోవిందా అని భయం వేసింది. డికాక్ మన మీద పగపట్టినట్టు బాధేస్తూ ఇండియా మీద టీ20లలో 6వ హాఫ్ సెంచరీ నమోదు చేసి ఇండియాపై టీ20లలో అత్యధిక అర్ధ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇక మ్యాచ్ చేజారిపోతుంది అని అనుకుంటున్న తరుణంలో ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు బూమ్ బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు. 11వ ఓవర్లో బుమ్రా వేసిన మ్యాజికల్ బాల్కి 35 బంతుల్లో 65 చేసిన డికాక్ రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అలా 51 పరుగుల పార్ట్నర్షిప్ బ్రేక్ అవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ వెంటనే మన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా డేంజరస్ గా మారుతున్న బ్రెవిస్ను 31 పరుగుల వద్ద పెవిలియన్కి పంపించాడు. 2 ఓవర్లలో ఇద్దరు సెట్ బ్యాటర్లు అవుట్ అయ్యేసరికి సౌత్ ఆఫ్రికాకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి ఎంట్రీ ఇచ్చి కెప్టెన్ మార్క్రమ్ని కేవలం 6 పరుగులకే అవుట్ చేసి ఆ మరుసటి బంతికి ఫెరెరాను 0 పరుగులకు, ఆ మరుసటి ఓవర్లో జార్జ్ లిండేను 0 పరుగులకు అవుట్ చేసి ఆ జట్టుకు కోలుకునే అవకాశమే ఇవ్వకుండా దెబ్బతీశాడు.
ఒకానొక సమయంలో సింహంలా కనిపించిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఒక్కసారిగా పేక మెడలా కూలిపోయింది. మధ్యలో ఆ మార్కో జాన్సన్ వచ్చి 5 బంతుల్లో 14 కొట్టి మళ్లీ భయపెట్టాలని చూశాడు. కానీ బుమ్రా అతన్ని పెవిలియన్కు పంపాడు. అలా చివరికి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ 20 ఓవర్లకు గాను 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు పడగొట్టగా బుమ్రా 2 వికెట్లు, హార్దిక్, హర్షదీప్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో ఇండియా 30 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.